ఉధృతంగా తగిలింది. గతంలో మనం చూసాం హుద్ తుఫాన్ ఏదో 250 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు నేలకూలాయని, తర్వాత అక్కడ తిత్లీలో కూడా చూసాం 40,000 కొబ్బరి చెట్లు నేలకూలాయని. ఆ హుద్ తిత్లీని మించిన తుఫాను తీరాన్ని తాకిందన్నమాట. అందుకే వైసీపీ కంచుకోటలు నేలకూలాయి. ఏ కంచుకోటలైతే బద్దలయ్యాయో అక్కడే హింస పెరిగింది. నిన్న కూడా మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు, అసలు ఆయన హోదా ఏంటి, ఆయన అసలు సిఈసీనే టార్గెట్ చేస్తున్నాడు. ఎక్కడైతే ఆకస్మిక బదిలీలు జరిగాయో అక్కడ హింస జరిగిందంటాడు. అంటే ఒక పథకం ప్రకారం హింస మీరే ప్రేరేపించారా అంటే ఇది ఒక పెద్ద మహాకుట్ర. ఏది అక్కడ ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు జరిగాయో పల్నాడు జిల్లా, రాజంపేట, తిరుపతి, తాడిపత్రి, అనంతపురం, అంటే బదిలీలు జరిగిన చోటే వీళ్ళు హింసకి దిగటం ద్వారా నేరుగా సిఈసీని టార్గెట్ చేశారన్నమాట. ఒక కసితో చేసినట్టుగా కనపడుతోంది, ఒక పథకం ప్రకారం జరిగినట్టుగా కనపడుతోంది, నెపం కేంద్ర ఎన్నికల సంఘం పైన వేసే ఒక కుట్ర కనపడుతోంది. ఇప్పుడు మనం చూసాం ఏది వాళ్ళు కసిగా ఓట్లేశారు. రేపారు అసలు దుమ్రేపడం ఏ పదమో సరిపోద్ది దానికి. 82% పోలింగ్ అంటే కసిగా వాళ్ళు ఓట్లేస్తే ఈయన కసిగా ఖజానా ఖాళీ చేసేస్తారు. ఏది ఈయనేమి తగ్గే పనే లేదన్నమాట. ఖజానా ఖాళీ చేయటం అంటే పేదల పైన కసి కట్టే పాలకుడిని ఇప్పుడే చూస్తున్నాం అన్నమాట. కాదండి, నాకు అసలు ఇప్పటికి ఒకటి అర్థం కాల. 11, 12 తారీఖుల్లో నైట్ అవుట్లు చేసేసారు, కోర్టులకు వెళ్ళిపోయి లంచ్ మోషన్లు వేశారు, తెల్లారుజామును కూడా పని చేసేసారు. అసలు తెల్లారుజామునే సెక్రటేరియట్లకు పరిగెట్టేశారు. అమ్మో పేదల డబ్బని. అసలు ముఖ్యమంత్రి గారు ప్రచారంలో అయితే నా పేదల సొమ్ము ఇవ్వనివ్వకుండా ఆపేస్తున్నారో అని అరిశారు. మరి ఇప్పుడు ఏమైంది? అది కుట్ర నంబర్ 2. ఏది డబ్బులు లేకుండానే వీళ్ళు బటన్లు నొక్కారు, డబ్బులు లేకుండానే వీళ్ళు లేఖలు రాశారు. ఇదో పెద్ద సినిమా చేసినట్టుగా కనపడుతోంది. మీరు అన్నట్టుగా నైట్ అవుట్లు